హలో ఆల్ వెల్కమ్ టు పార్ట్ 3 ఆఫ్ మనాలి ట్రిప్ మినీ వ్లాగ్. ఈ -8 డిగ్రీస్ టెంపరేచర్ అయితే మేము వెళ్ళిన రోజు మనాలిలో ఉందన్నమాట. ఇది నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ వ్యూ మా హోటల్ రూమ్ నుండి. ఫస్ట్ టైం కదా చూడడం ఈ స్నో మౌంటైన్స్ అవన్నీ, చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యాము. సో ఆ రూమ్లోనే బయట మంచి వ్యూ ఉంటే కొన్ని ఫొటోస్ దిగాము. నెక్స్ట్ ఆ రోజు ప్లాన్ వచ్చేసరికి మనకి సోలాంగ్ వ్యాలీ, అమిటా పాస్. సోలాంగ్ వ్యాలీలో స్నో యాక్టివిటీస్ కొన్ని ఆపేశారని చెప్పి మమ్మల్ని అయితే అమిటా పాస్ అనే లొకేషన్కి తీసుకెళ్లారు. దానికి స్నో యాక్టివిటీస్కి మనకి కాస్ట్యూమ్ కావాలి, దానికి రిలేటెడ్గా మా క్యాబ్ డ్రైవర్ ఒక షాప్కి తీసుకెళ్లారు. ఈ హోటల్స్ అండ్ ఆ క్యాబ్స్ అవన్నీ టైఅప్ అయి ఉంటాయి అనుకుంటా. మనమున్న ప్లేస్ నుండి అక్కడ అమిటా పాస్కి జీప్స్ అవన్నీ అవైలబుల్గా ఉంటాయి. అవి కూడా ప్యాకేజ్. స్నో యాక్టివిటీస్ అంటే స్కేటింగ్, రోప్ ఇలాంటివన్నీ ఉంటాయి. వాటికి తగ్గ ప్రైజెస్ ఉంటాయి. ప్యాకేజ్ లాగా కూడా ఉంటుంది. మనం కావాలంటే ఆ ప్యాకేజ్ మొత్తం మాట్లాడుకోవచ్చు, లేకపోతే ఇండివిజువల్ గేమ్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. మేమైతే అన్నీ సెలెక్ట్ చేసుకోలేదు. ఇండివిజువల్ గేమ్సే కొన్ని ఆడదామని చెప్పి దానికి తగ్గ ప్రైజ్ ఇచ్చాము. అమౌంట్ నాకు అంత గుర్తులేదు. ఇక్కడైతే అందరం రెడీ అయిపోయాము. అందులో కల్లా క్యూట్గా ఉంది నిశాంత్ కాస్ట్యూమ్ అయితే. అసలు అది వేసుకోగలనే చిన్న పోలర్ బేర్లా ఉన్నాడు. పడతాడేమో అని చెప్పి డౌట్తో చేపట్టుకొని అంటూ ఉన్నాడు. బట్ లేటర్ హీఈస్ ఫైన్ విత్ ద డ్రెస్. మేమందరం అయితే రెడీ అయిపోయాము అమిటా పాస్కి. అక్కడ నుండి యాక్చువల్లీ జీప్ మాట్లాడారనమాట, అది కూడా ప్యాకేజ్లోనే. సో రీచ్ అయిపోయాము ఆ ప్లేస్కి. ఎక్కడికి వెళ్ళినా కానీ కిడ్ డ్యూటీస్ అయితే తప్పవు కదా. నిశాంత్ అయితే ఫస్ట్ ఆ స్నో అంతా చూసి భయపడ్డాడు, తర్వాత బాగానే ఆడుకున్నాడు. ఈ స్నో మనం చూసినట్టు పొడి పొడిగా లేదు, ఫుల్ ఐస్ గడ్డలా ఉంది. అక్కడ కెమెరామెన్ ఉంటారు. మేము కూడా కెమెరామెన్ని మాట్లాడుకున్నాం ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి. మేము కూడా ఒక ఆ కెమెరామెన్ వల్ల అయితే మాకైతే పెద్ద లాసే అయింది. ఏమైందంటే మేము రోపే అనుకున్నాం కదా, నేను మా హస్బెండ్ మా నిశాంత్ ఒకేసారి రోపే ఎక్కామన్నమాట. ఆయన వేరే కార్నర్ నుండి షూట్ చేయాలి వీడియో. ఆయన ఏం చేశాడంటే అక్కడ వేరే బేరం వస్తే వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉన్నాడు. అందులో మేము ఆ కార్నర్ నుండి ఈ కార్నర్కి ఆల్రెడీ వచ్చేసాము. మాకైతే ఆ వీడియో లాస్ అనమాట. మీరు అనుకోవచ్చు మళ్ళీ ఎక్కొచ్చు కదా, మళ్ళీ వీడియో తీసేవాడు కదా అని చెప్పి. మేము కష్టపడి మళ్ళీ ముగ్గురం ఆ స్నో మౌంటైన్ ఎక్కాము. స్నో మౌంటైన్ ఎక్కి రోపే దగ్గర ఉన్నాం అనమాట. అప్పుడు ఏం చెప్పారంటే కిడ్స్ బిలో 5 years ఉన్న వాళ్ళని ఈసారి నుండి ఎలా చేయట్లేదు అని అన్నారు. ఎందుకంటే అప్పటికే చాలా ఫ్యామిలీస్ వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయి. సో హైలైట్ ఏంటంటే నేను ఆ స్నో మౌంటైన్ ఎక్కేటప్పుడే కార్నర్ దాకా వెళ్ళి అక్కడ జరగడం జరిగింది.